సాధారణంగా ఒక యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా చనిపోయినప్పుడు లేదా ఒక నెగ్లిజెన్స్ వల్ల ఎవరైనా చనిపోయినప్పుడు ఉదాహరణకి ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అలాంటి సందర్భంలోనూ ఒక ఫ్రీక్ యాక్సిడెంట్ రోడ్డు మీద వెళ్తున్నాం, సడన్గా ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, వ్యక్తి చనిపోయారు. ఈ టైంలో చాలా ఎమోషనల్గా ఉంటాం అందరం. ఆ టైంలో ఎవరైతే దానికి కారకులయ్యారో దానికి సంబంధించి జస్టిస్ జరగాలి, మాకు న్యాయం జరగాలి అంటూ పోరాటం చేస్తూ ఉంటాం అన్నమాట. చేసేటప్పుడు కొన్నిసార్లు చాలా సందర్భాల్లో శవం అడ్డుగా పెట్టుకుని, అంటే డెడ్ బాడీ అక్కడ పెట్టేసేసి డెడ్ బాడీకి న్యాయం జరగాలి అని చెప్పి కోరుతూ ఉంటాం. అయితే అలా చేయొచ్చా? అలా డెడ్ బాడీని పెట్టి అక్కడికక్కడే జస్టిస్ కావాలని చెప్పి అడగొచ్చా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. దీనికి సంబంధించి రాజస్థాన్లో ఒక చట్టం ఉంది, హానర్స్ ఆఫ్ డెడ్ బాడీ యాక్ట్ 2023 అని చెప్పి. అంటే చనిపోయిన వ్యక్తికి కూడా కొన్ని రెస్పెక్ట్, హానర్ ఉంటుందన్నమాట. ఆ డెడ్ బాడీని ఇష్టం వచ్చినట్లు ఎమోషన్స్తో పబ్లిక్లో డిస్ప్లే చేయకూడదు. రెండోది, సుప్రీంకోర్టు 2002లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఆశ్రయ్ అధికార్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2002. అంటే ప్రొటెస్ట్లు జరిగేటప్పుడు, ఏదైనా నిరసనలు జరిగేటప్పుడు యూజ్ ఆఫ్ డెడ్ బాడీస్ అనేది ఇట్ ఈస్ ఎగెనెస్ట్ హ్యూమన్ డిగ్నిటీ, ఎగెనెస్ట్ ఫండమెంటల్ రైట్ అని చెప్పి. చనిపోయిన తర్వాత కూడా మనిషికి హక్కులు ఉంటాయి. డెడ్ బాడీస్ కూడా రైట్ టు బి ట్రీటెడ్ విత్ డిగ్నిటీ, క్రీమేషన్ కానీ ఇవన్నీ కూడా కొన్ని హక్కులు ఉంటాయి అన్నమాట.